అమాయక వ్యవసాయదారులను లక్ష్యంగా చేసుకుని ప్రముఖ కంపెనీల పేర్లతో పాటు గడువు తీరిన పురుగు మందులు విక్రయిస్తున్న ముఠాలోని 7గురిని టాస్క్ ఫోర్స్ మట్టేవాడ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఒకరు పరారీలో ఉండగా మరొకరు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. వీరి వద్ద 78,63,000 రూపాయల విలువైన నకిలీ పురుగు మందులు, విత్తనాలు, 2 కార్లు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సిపి సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ పోలీసులకు అందిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్, వ్యవసాయ అధికారులు, పోలీసులు కలిసి ఆపరేషన్ నిర్వహించినట్లు వెల్లడించారు. ప్యాకెట్స్ దాంట్లో వేద ప్రకాశ్ మళ్ళీ ఆ ప్యాకెట్స్ కూడా వాళ్ళ దగ్గర తీసుకొని అవి కూడా ఇతను సప్లై చేసేవాడు. సో ఇదంతా అది ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇన్వెస్టిగేషన్లో వేరే వేరే మనం ఇక్కడ టీమ్స్ తయారు చేసి ఇవన్నీ కూడా ప్లేసెస్కి పంపడం జరిగేది. సో అవన్నీ ప్లేసెస్కి పంపి వీళ్ళ మనుషులని అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళ దగ్గర ఏదైతే ఇది మెటీరియల్ ఏదైతే ఉన్నాయో తయారు చేసే మెషినరీ, పెస్టిసైడ్ తయారు చేసే మెషినరీ, అట్లాగే వాళ్ళ దగ్గర అయితే స్టాక్ ఉందో ఫేక్ పెస్టిసైడ్స్, అట్లాగే ఎక్స్పైర్ అయిన పెస్టిసైడ్ ఇవంతా కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 4 A1 to A4 ఎవరైతే ఉన్నారో వాళ్ళని మట్వాడ లోకల్లోనే ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇంకా 3 వ్యక్తులు A5 to A7 వాళ్ళని గోవిందరావుపేట మండలం ములుగు జిల్లా అక్కడ నుంచి వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. సో బేసికలీ దీంట్లో మన వాళ్ళ అందరి దగ్గర రికవరీ ఏదైతే అయిందో అది దాంట్లో ఎక్స్పైర్ అయిన పెస్టిసైడ్స్ అది దాదాపు 14.5 lakhs వరకు ఉంది. అట్లాగే ఫేక్ పెస్టిసైడ్స్ ఏదో ఉన్నాయో అది 33.5 lakhs దాదాపు వరకు ప్రాపర్టీ వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఏదైతే తయారు చేసే మెషినరీ ఉందో దానికి విలువ దాదాపు 7 లక్షల వరకు ఉంది. అట్లాగే కొంత క్వాంటిటీ వాళ్ళ దగ్గర స్పూరియస్ సీడ్స్, ఫేక్ సీడ్స్ అవి కూడా సీజ్ చేయడం జరిగింది. దానికి విలువ దాదాపు 73,000 ఉంది. 2 కార్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. అది కూడా 22 lakhs వరకు వాల్యూ ఉంది. అట్లాగే 6 మొబైల్ ఫోన్స్. ఈ టోటల్ సొమ్ము కలిపి దాదాపు 80 లక్షల వరకు అది అవుతుంది. అంతా కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ పాత నేర చరిత్ర కూడా మంచిగానే ఉంది. వేద ప్రకాశ్ మీద ఇంతకుముందు 3 కేసులు ఉన్నాయి. 3 కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. 2020, 2021 ఉన్నాయి. ముఖ్యంగా 4 కేసులు ఉన్నాయి. అట్లాగే ఎవరైతే నూకా రాజేష్ ఉన్నాడు ఇతని మీద ఇంతకుముందు 8 కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ వరంగల్ కమిషనరేట్ సంబంధించినవి. అవన్నీ కూడా 2012 సంబంధించి ఉన్నాయి. అట్లాగే సదాశివ రెడ్డి మీద 1 కేసు ఉంది గీసుకొండ పోలీస్ స్టేషన్లో, 2023 అయింది. ఎవరైతే ఆదిత్య ఉన్నాడో ఇతని మీద ఇంతకుముందు 1 కేసు బుక్ అయింది. ఇతను ఆ కేసులో ఆల్రెడీ ఇతను ప్రెసెంట్ గా జైల్లో ఉన్నాడు. సో ఇది టోటల్ సీజన్లోనే మా టీమ్స్ చాలా మంచి వర్క్ చేశారు. బేసికల్గా మన టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యంలోని వాళ్ళ టాస్క్ ఫోర్స్ టీమ్ అంతా కూడా, దెన్ మన మట్వాడ పోలీస్ టీమ్ అంతా కూడా, డీసీపీ సెంట్రల్ సలీమా గారు ఆధ్వర్యంలో, దెన్ మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సాయం చేశారు. సో ఇదంతా కోఆర్డినేషన్తోని ఇదంతా కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి పంపుతాము. అట్లాగే వీళ్ళ యాక్టివిటీస్ ని ఫ్యూచర్ లో కూడా కంట్రోల్ చేసుకోవడానికి పీడీ యాక్ట్ కూడా లీగల్ ఫీజిబిలిటీ చూస్తాము, అది కూడా చేస్తాము. అట్లాగే రైతులకి కూడా రిక్వెస్ట్ చేస్తాము, ఎప్పుడైతే మీరు కొంటున్నారో పెస్టిసైడ్స్ కానీ సీడ్స్ కానీ దానికి సంబంధించి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, కొన్ని గుర్తింపులు ఉంటాయి. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ హోలోగ్రామ్ ఉంటుంది, లేకపోతే డేట్ ఆఫ్ ప్యాకింగ్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అవి ప్రాపర్గా ఉంటాయి. దాని ప్యాకెట్ మీద ఉన్న ప్రింటింగ్ క్వాలిటీ అది కూడా చూస్తే కొంచెం ఐడెంటిఫై చేయవచ్చు. స్టాండర్డ్ బ్రాండెడ్ కంపెనీ ఉంటే ప్రింటింగ్ క్వాలిటీ ఎంత మంచిగా ఉంటుంది, ఫేక్ ఉంటే ఎంత ప్రింటింగ్లో కూడా అది ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సో కొంచెం జాగ్రత్త మీరు కూడా వహించాలి రైతులు ఎవరికైతే కొంటున్నారు. అట్లాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఇంతకుముందు కూడా అది దీనికి సంబంధించి చాలా ప్రచారం చేయడం జరిగింది.
మా దగ్గర మేడం కూడా ఉన్నారు. సో ఇది కాన్ఫరెన్స్ అయిన తర్వాత వాళ్ళు కూడా అది చెప్తారు బ్రీఫ్గా ఎట్లా ఐడెంటిఫై చేయవచ్చు. నేను మా టీం ఎవరైతే మంచి వర్క్ చేశారో వాళ్ళందరికీ కూడా మంచి వర్క్ చేసినందుకు వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాను. అట్లాగే వాళ్ళకి రివార్డ్ కూడా.